హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండ్ కరో. ట్రెండ్ కరో ఛానల్ ద్వారా మరొక అప్డేట్ మీ ముందుకు తీసుకొచ్చాం. అదేంటంటే ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు యొక్క ఎన్ఎస్డిసి జాబ్ ఎక్స్ ద్వారా అన్ఎంప్లాయ్మెంట్కి ఉపయోగపడే విధంగా ఒక వెబ్సైట్ని పెంపొందించారు. ఆ వెబ్సైట్ ఎలా ఉపయోగపడుతుంది, ఒక అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలా జాబ్స్ గెయిన్ చేయాలి, ఎలా స్కిల్ డెవలప్ చేసుకోవాలి అనే విషయాల మీద ఈ యొక్క వెబ్సైట్ చాలా ఉపయోగపడుతుంది. సో అదేంటి అన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇందులో మనకి వెరిఫై చేసిన ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇదేమి ఫేక్ అటువంటి వాటికి ఛాన్స్ లేకుండా చేయడానికి వీళ్ళు ప్రతి ఒక్కరిని వెరిఫై చేసి ఆ ఎంప్లాయర్స్ని తీసుకుంటారు. మనం బయట చూసుకున్నట్లయితే జాబ్ ఇప్పిస్తామని చెప్పి చాలా ఫేక్ సంబంధించిన విషయాలు జరుగుతున్నాయి కదా. సో అటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క వెబ్సైట్ ని క్రియేట్ చేశారు. ఈ వెబ్సైట్ ద్వారా ఇందులో మీరు ఎవరికి ₹1 కూడా పే చేయకుండా జాబ్ సంపాదించుకోవచ్చు. కేవలం మీ స్కిల్స్ అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇందులో మీకు జాబ్స్ వస్తాయి. ఇది ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ తో జాబ్ కోసం వెతికే వాళ్ళకి, అలాగే జాబ్ చేస్తూ కూడా ఇంకా అప్డేట్ పొజిషన్స్ వెళ్ళాలనుకునే వారికి ఈ యొక్క వెబ్సైట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. జాబ్ ఎక్స్ ఏ యూనిఫైడ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కెరియర్ బిల్డింగ్ ప్లాట్ఫామ్. ఈ జాబ్ ఎక్స్ అనేది ఒక మంచి ఎంప్లాయ్మెంట్, ఒక బెస్ట్ ఎంప్లాయ్మెంట్ని ఇవ్వడానికి, అలాగే మీ కెరియర్ని బెస్ట్గా బిల్డ్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఎన్ఎస్డిసి జాబ్ ఎక్స్ ఏంటి, ఎందుకు, ఏ విధంగా ఉపయోగపడుతుందని మరిన్ని విషయాలు ఈ వీడియోలో చూద్దాం. వాట్ ఈస్ ఎన్ఎస్డిసి జాబ్ ఎక్స్? ఈ ఎన్ఎస్డిసి జాబ్ ఎక్స్ అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని మనం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా వీరు జాబ్ కోసం వెతికే వారికి ఈ ఎన్ఎస్డిసి జాబ్ ఎక్స్ ఒక మంచి ప్లాట్ఫామ్ జాబ్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది మొట్టమొదటి డిజిటల్ ప్లాట్ఫామ్. మీ క్వాలిఫికేషన్ ఆధారంగా మీకు మంచి కెరియర్ ఆపర్చునిటీస్ని ఇవ్వడానికి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, లార్జ్ పూల్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇందులో మీకు చాలా స్కిల్స్ సంబంధించిన జాబ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క జాబ్ ఎక్స్ 2000కు పైగా జాబ్ వేకెన్సీ ప్రొవైడ్ చేసే వారితో పార్ట్నర్షిప్ కలిగి ఉన్నారు. అవి కూడా చాలా వెరిఫైడ్ చేసిన కంపెనీస్ లైక్ ఎయిర్టెల్, హెచ్డిబి ఫైనాన్షియల్, సహీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇలాగా స్విగ్గీ అని ఇలా అనేక రకాల కంపెనీస్ తో వీళ్ళు పార్ట్నర్షిప్ కలిగి ఉన్నారు. అండ్ ఫాస్ట్ గ్రోవింగ్ కమ్యూనిటీ. సో ఇందులో మీరు త్వరగా జాబ్ పొందుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు అప్లోడ్ చేసిన మీ యొక్క రెజ్యూమే అండ్ మీ స్కిల్, మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా ఏ జాబ్ అయితే మీకు సెట్ అవుతుంది అనేది వీళ్ళు ప్రిపేర్ చేసి మీకు ఆ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ ని, ఆ జాబ్ వేకెన్సీస్ ని మీకు మీ మెయిల్ ద్వారా, SMS ద్వారా వీళ్ళు పంపిస్తారు. సో ఈ విధంగా ఎన్ఎస్డిసి జాబ్ ఎక్స్ పనిచేస్తుంది. మీకు అన్ని విధాలుగా చక్కని జాబ్ ని ప్రొవైడ్ చేస్తూ ఆ స్కిల్ డెవలప్ చేసుకునే విధంగా ఈ యొక్క ఎన్ఎస్డిసి జాబ్ ఎక్స్ వెబ్సైట్ రూపొందించబడింది. ఎన్ఎస్డిసి జాబ్ ఎక్స్ లో ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, డొమెస్టిక్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. అంటే ఇంటర్నేషనల్ గా మీరు ఏ జాబ్ చేయాలనుకున్నా మీరు వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే డొమెస్టిక్ గా మీరు మీ లోకల్లో కానీ, మీ సరౌండింగ్స్ సిటీస్ లో కానీ, లేదా మీ స్టేట్స్ లో ఎక్కడైనా సరే, ఏ కంపెనీలో అయినా సరే మీరు ఈజీగా ఆ రోల్కి సంబంధించిన జాబ్స్ మీరు పొందుకోవచ్చు. ఆ రోల్కి సంబంధించిన జాబ్స్ పొందుకునే విధంగా ఈ జాబ్ ఎక్స్ మీకు ఉపయోగపడుతుంది. ఇందులో 30+ సెక్టర్స్ లో జాబ్ ఆపర్చునిటీస్ ని ఈ యొక్క జాబ్ ఎక్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అందులో కొన్ని వాటిని మనం చూద్దాం. మొదటిగా ఐటీ సెక్టర్స్ లో మనకి జాబ్స్ ఉంటాయి. హెల్త్ కేర్ లో అంటే నర్స్ సంబంధించిన, లేకపోతే మెడికల్ సంబంధించిన జాబ్స్ ఉంటాయి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సంబంధించిన జాబ్స్ ఉంటాయి. ఆటోమేటివ్ జాబ్స్ ఉంటాయి. లాజిస్టిక్స్ జాబ్స్ ఉంటాయి, అంటే ప్రొడక్ట్స్ సంబంధించిన జాబ్స్ ఉంటాయి. టూరిజం అండ్ హాస్పిటాలిటీ సంబంధించిన జాబ్స్ ఉంటాయి. రిటైల్ జాబ్స్ ఉంటాయి. టెలికాం సంబంధించిన జాబ్స్ ఉంటాయి. ఇంకా చాలా రకాల సెక్టర్స్ లో ఉన్న జాబ్స్
ఈ యొక్క ఎన్ఎస్డిసి జాబ్ఎక్స్ లో మనం చూడవచ్చు. అప్కమింగ్ ఫీచర్స్, ఇంకా ఇందులో చాలా రకాల ఫీచర్స్ రాబోతున్నాయి. ఈ యొక్క వెబ్సైట్ ని మొబైల్ యాప్ లో కూడా యాప్ ద్వారా ఇన్స్టాల్ చేయలేకపోతుంది. ఈ యొక్క వెబ్సైట్ ని మొబైల్ యాప్ ద్వారా కూడా మన మధ్యకి తీసుకురాబోతున్నారు. అలాగే యూజర్ ఫ్రెండ్లీ యాప్, ఇది ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఒక ఫ్రెండ్లీగా, ఒక సేఫ్ గా మీరు సెర్చ్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు, మీ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క మొబైల్ యాప్ అనేది మీకు ఉపయోగపడుతుంది. అలాగే ప్రొఫైల్ రికమెండేషన్స్ టు రిక్రూటర్స్, జాబ్ లో మీ యొక్క స్కిల్స్ ని బట్టి, మీ యొక్క గోల్స్ ని బట్టి ఒక మంచి టాప్ ఎంప్లాయర్స్ నోటీస్ చేసిన రిక్రూటర్స్, మీకు ఇందులో ఉన్న రిక్రూటర్స్ అంటే మీకు జాబ్ ఇచ్చే వాళ్ళు టాప్ ఎంప్లాయర్స్ సెలెక్ట్ చేసి మీకు రికమెండ్ చేస్తారు. అంటే ఏ కంపెనీలో మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా జాబ్ ఉంటుంది, ఏది బాగుంటుంది అనేది కొంతమంది టాప్ ఎంప్లాయర్స్ మీకు సజెస్ట్ చేస్తారు. ప్రొఫైల్ ప్రయారిటైజేషన్. సో ఈ ప్రొఫైల్ ప్రయారిటైజేషన్ ఏంటంటే, మీ ప్రొఫైల్ని రిక్రూట్ చేసుకునే వాళ్ళు ఈజీగా చూడడానికి ఈ యొక్క యాప్ ఉపయోగపడుతుంది. అలాగే రెజ్యూమ్ బిల్డర్స్, ఇందులో వచ్చే మరొక ఫ్యూచర్ ఏంటంటే, మీ యొక్క రెజ్యూమ్ని విత్ ఇన్ మినిట్స్లో మీ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఇది తయారు చేసి మీకు ఇస్తుంది. అండ్ కోర్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్ రికమెండేషన్స్, అంటే ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అంటే, ఇప్పుడు మీరు చదివిన క్వాలిఫికేషన్ బట్టి, మీ యొక్క స్కిల్ని బట్టి మీరు ఇంకా ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, ఏ ట్రైనింగ్ చేస్తే మీరు జాబ్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది పర్సనలైజ్డ్ అప్ స్కిల్లింగ్ సజెషన్స్ ఈ యొక్క యాప్ ద్వారా మీకు కొన్ని సజెషన్స్ ఇవ్వబడతాయి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. సో ఈ విధంగా చూస్తే ఈ ఎన్సిడిసి జాబ్ఎక్స్ అనేది చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ ట్రస్ట్ వర్తి వెబ్సైట్. సో చూసాం కదా, ఎన్సిడిసి జాబ్ఎక్స్ అనేది ఈ కౌశల్ సంఘం అనే ట్యాగ్ లైన్ తో మన మందికి వస్తుంది. సో ఇది ఒక గవర్నమెంట్ బేస్డ్ వెబ్సైట్ అన్నమాట. ఇది ఎందుకంటే ఒక ట్రస్ట్ వర్తి జాబ్ ఇన్ఫర్మేషన్ ని మీకు అందించడానికి, ఒక ట్రస్ట్ వర్తి జాబ్ ఆపర్చునిటీస్ ని రూపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది. చూసాం కదా, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ జాబ్స్ ఉంటాయి ఇందులో, వెరిఫైడ్ ట్రస్టెడ్ జాబ్స్ ఉంటాయి, కన్ఫర్మ్డ్ జాబ్స్ మాత్రమే ఇందులో మనం కనుగొంటాం. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీరు జాబ్ అప్లై చేసిన తర్వాత జాబ్ అలర్ట్స్ మీకు వస్తాయి. అంటే మీరు అప్లై చేసిన ఆ రోల్, ఏ పొజిషన్ లో మీరు ఉన్నారు, ఇన్ ప్రాసెస్ పొజిషన్ లో ఉన్నారా, షార్ట్ లిస్ట్ పొజిషన్ లో ఉన్నారా, సెలెక్టెడ్ అయ్యారా అనేది ప్రతి ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఈమెయిల్ కి అండ్ మీ యొక్క మొబైల్ కి SMS ద్వారా పంపిస్తుంది. ఈ ఎన్సిడిసి జాబ్ఎక్స్ లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ముందు మనం చూద్దాం. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ప్రొఫైల్ కంప్లీషన్ ఎలా చేసుకోవాలి, అండ్ జాబ్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి అనే విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క QR కోడ్ మీరు స్కాన్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే www.ncdcjobx.com అని మీరు గూగుల్లో టైప్ చేసినా మీకు ఆ వెబ్సైట్ అనేది వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్, ఈ ప్రొఫైల్ కంప్లీషన్ అండ్ జాబ్ అప్లికేషన్ ఇది ఎలా మనం ఫిల్ చేయాలి, ప్రొఫైల్ బిల్డింగ్ ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీరు www.nsdcjobx.com అని మీరు టైప్ చేస్తే ఈ వెబ్సైట్ అనేది, వెబ్ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయితే ఇందులో ఉన్న ఫ్యూచర్స్ అన్ని మీకు డిస్ప్లే అవుతాయి. సో అందులో మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్యాండిడేట్ అని ఉంది కదా, క్లిక్ ఆన్ ద క్యాండిడేట్ లాగిన్. ఈ యొక్క క్యాండిడేట్ ని మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇందులో మన ఈమెయిల్ ద్వారా మనం రిజిస్టర్ అయిన ఈమెయిల్, అంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోతే ఇక్కడ మీ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ ని మీరు ఎంటర్ చేసి ఇక్కడ పాస్వర్డ్, మీరు ఏ పాస్వర్డ్ పెట్టుకున్నా పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు లాగిన్ అవుతారు. లేదు మేము న్యూగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం అనుకుంటే ఇక్కడ పక్కనే లాగిన్ పక్కన ఉన్న ఆప్షన్ ఉంది కదా, న్యూ టు ఎన్ఎస్డిసి జాబ్ఎక్స్ రిజిస్ట్రేషన్ హియర్. సో ఈ యొక్క ఆప్షన్ మనం క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన పేజ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో మనం రిజిస్టర్ అవ్వాలి. ఈ రిజిస్టర్ అవుతే మనకి ఈ యొక్క వెబ్సైట్ లో మనకి అకౌంట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్, మీరు ఏదైతే పర్సనల్ నెంబర్ వాడుతున్నారో అది మాత్రమే మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అది ఓటీపీ ద్వారా వెరిఫై అవుతుంది. ఈ నెంబర్కి టైప్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఒక వెరిఫై కోడ్ వస్తుంది, ఓటీపీ వస్తుంది, అది మీరు టైప్ చేయాలి. అలాగే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా చేసి సబ్మిట్ చేయాలి. ఈ రెండు సబ్మిట్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్,
మీ ఇంటి పేరుతో సహా ఇక్కడ టైప్ చేయండి. అలాగే మీరు ఏ స్టేట్లో ఉన్నారు, మీ కరెంట్ స్టేట్ ఎక్కడ ఉంది, మీరు ఉన్న స్టేట్ ఏంటి, మీరు ఉంటున్న స్టేట్ ఏంటి అని మీ డీటెయిల్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఈ యొక్క యారో మార్క్ను క్లిక్ చేస్తే మీకు స్టేట్స్ ఏ స్టేట్స్ ఉన్నాయో మీకు చూపిస్తుంది. అందులో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కరెంట్ డిస్టిక్ ఎక్కడ ఉన్నారో అది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీ యొక్క ఎడ్యుకేషన్ ఏంటి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే స్పెషలైజేషన్, మీరు ఎందులో స్పెషలైజేషన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ బీఎస్సీ కంప్యూటర్స్ అనుకోండి, బీఎస్సీ అని మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ బీఎస్సీ కంప్యూటర్స్ ఎందులో చేశారు స్పెషలైజేషన్, కంప్యూటర్సా నర్సింగా అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ హ్యాండిక్యాప్టా, మీ పర్సనల్ హ్యాండిక్యాప్టా అనేది ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే రెఫరెన్స్ అంటే మీరు ఎవరి ద్వారా రెఫరెన్స్ అవుతున్నారు అనేది కూడా మీరు చూసుకోవాలి. ఇక్కడ ఎన్ఎస్డిసి అని ఉంది, ఇంకా అదర్ సంబంధించినవి ఉన్నాయి కాబట్టి మీరు ఎన్ఎస్డిసి అని చూసుకొని ఇక్కడ ఆ ఐడి సోర్స్ కూడా మీరు ఎంటర్ చేయాలి. అలాగే మీ రెజ్యూమ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలండి. మీ రెజ్యూమ్ ఉంటే ప్రస్తుతం రెజ్యూమ్ ఏదైతే ఉందో అది మీరు పీడిఎఫ్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. ఇలా మీరు ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, ఇక్కడ సబ్మిట్ చేస్తే నెక్స్ట్ పేజ్ వచ్చి ఈ విధంగా వస్తుంది. మీరు లాగిన్ అయినట్టు, మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి మీరు లాగిన్ అయినట్టు ఈ విధంగా మీకు మెసేజ్ వస్తుంది. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసాం కదా, నెక్స్ట్ మీ ప్రొఫైల్ అనేది మనం ఇప్పుడు కంప్లీట్ చేద్దాం. సో ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అప్డేట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ వెబ్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇందులో ఇక్కడ మీరు ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే మీకు వేరే నెంబర్ ఉంటే మీరు ఎంటర్ చేయొచ్చు, లేదా ఆప్షన్. అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో అది ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. జెండర్ ఎంటర్ చేయండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్టా లేదా డిజబుల్డా ఏంటి అని చెప్పేసి మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ప్రొఫైల్ ఇమేజ్ అంటే మీ యొక్క పాస్ ఫోటోని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అది కూడా 500 KBsలో ఉండాలి. అంటే మీరు ప్రజెంట్ ఉన్న ఎంత ఉందో అది ఖచ్చితంగా 500 KBలో కన్వర్ట్ చేసి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ సెకండ్ వచ్చేసి మీ రెజ్యూమే కూడా పీడిఎఫ్ని 2 MBకి కన్వర్ట్ చేసి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. అలా అయితేనే ఈ రెండు కంప్లీట్ అవుతాయి. అలా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సేవ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయాలి. సో ఇవన్నీ ఫిల్ చేయడానికి మీరు లేటెస్ట్ రెజ్యూమ్ ఇవన్నీ ఒక సాఫ్ట్ కాపీ మీ దగ్గర ఉంచుకుంటే బెటర్. ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం ప్రొఫైల్ సమ్మరీ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ రెజ్యూమ్ హెడ్లైన్ అండ్ కీ స్కిల్స్ మనం ఎంటర్ చేద్దాం. రెజ్యూమ్ హెడ్లైన్ ఇక్కడ ఏమని టైప్ చేయాలంటే రైట్ ఏ షార్ట్ క్రిస్ప్ హెడ్లైన్ ఫర్ యువర్ రెజ్యూమే. మీ రెజ్యూమ్కి సంబంధించిన విషయాన్ని ఒక లైన్లో మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ హార్డ్ వర్కింగ్ అని, ప్రొఫెషనల్ ప్యాషనేట్ అని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ కీ స్కిల్స్, ఎందులో మీకు ఆ స్కిల్స్ ఉన్నాయి, అది నర్సింగ్ అన్నా, బిజినెస్ అన్నా, మార్కెటింగ్ అన్నా, ఏవైతే ఉన్నాయో ఎందులో మీకు ఆ స్కిల్ ఉందో మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫంక్షనల్ ఏరియా, ఏ ఏరియాలో అంటే స్కిల్ సంబంధించిన పొజిషన్ ఉంటుంది కదా, ఏ పొజిషన్లో మీరు వర్క్ చేశారు, ఏ మేనేజ్మెంట్లో మీరు చేశారు అనేది కూడా ఎంటర్ చేయాలి. ప్రాజెక్ట్ మేనేజ్మెంటా, సైట్ ఇంజనీర్సా, లేకపోతే ఇంకా మీ స్కిల్ తగ్గట్టుగా, మీ యొక్క క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా, మీ కోర్స్ తగ్గట్టుగా ఎందులో మీరు ఆ స్కిల్స్ కలిగి ఉన్నారనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అది చేసిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేయగానే మీకు ఇలా వస్తుంది. మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అని కింద ఉంటుంది, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేయగానే హైయెస్ట్ ఎడ్యుకేషన్, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్లో హైయెస్ట్గా అది డిగ్రీయా లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేటా అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సింది ఏంటంటే మీరు ఒకవేళ డిగ్రీ చేశారనుకోండి, డిగ్రీ ఎంటర్ చేయాలి. లేదు మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే అది పిహెచ్డి కానీ లేకపోతే ఎంఎస్సి కానీ ఇవన్నీ చేస్తే అది ఎంఎస్సి లేకపోతే ఎంఏ లేకపోతే ఇలాంటివన్నీ హైయర్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంటర్ చేసి ఇక్కడ కోర్స్ నేమ్ ఏంటి, ఏం చేశారు, ఎంఏ చేస్తే స్పెషలైజేషన్ అంటే ఎంఏలో మీరు ఏ స్పెషలైజేషన్ చేశారు అనేది ఎంటర్ చేయాలంటే ఎంఏ ఇంగ్లీషా, ఎంఏ పాలిటిక్సా ఏంటన్నది వాటి గురించి మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే ఏ యూనివర్సిటీలో మీరు చేశారనేది ఎంటర్ చేయాలి. మీ ఎంఏ ఏ యూనివర్సిటీలో, మీ డిగ్రీ అయితే ఏదైతే ఉందో మీ గ్రాడ్యుయేట్ అది ఏ యూనివర్సిటీలో చేశారో ఇక్కడ ఎంటర్ చేయాలి.
అంటే కోర్స్ టైప్, అది ఫుల్ టైమా లేకపోతే ప్రొఫెషనలా ఏంటి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. డిస్టెన్స్ లో చేశారా, ఫుల్ టైమ్ లో చేశారా అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. పాసింగ్ ఇయర్ అంటే ఏ ఇయర్ లో మీరు పాస్ అయ్యారు అది కూడా మీరు ఎంటర్ చేయాలి. అండ్ సెకండ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీ యొక్క డిగ్రీ, ఇక్కడ ఏంటి మాస్టర్స్ ఉన్నది కాబట్టి ఇక్కడ బ్యాచులర్స్ డిగ్రీ. ఒకవేళ ఇక్కడ బ్యాచులర్స్ డిగ్రీ మీరు ఎంటర్ చేస్తే ఇక్కడ ఇంటర్ కానీ ఏదైతే ఉందో ఆ కోర్సెస్ మీరు ఎంటర్ చేయాలి. లేదు ఇక్కడ మాస్టర్స్ ఎంటర్ చేస్తే ఇక్కడ బ్యాచులర్స్ ఎంటర్ చేయాలి. బిఏ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంఏ ఉంది కాబట్టి ఇక్కడ బిఏ. సో ఇక్కడ ఎందులో చేశారు ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఇవన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ సేవ్ నొక్కితే టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో ఇందులో క్లిక్ చేస్తే మీ యొక్క ఎడ్యుకేషన్ ఏంటి, మీరు చేసిన ఎడ్యుకేషన్ ఏంటి, టెక్నికలా లేకపోతే నర్సింగ్ ఏదైతే ఉందో ఏ డిపార్ట్మెంటో ఆ డిపార్ట్మెంట్ మీరు ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేయాలి, ఎంటర్ చేయాలి. నెక్స్ట్ జాబ్ లొకేషన్, మీరు జాబ్ లొకేషన్ ఎక్కడ ప్రస్తుతం మీరు ఏమైనా జాబ్ చేస్తున్నా లేకపోతే మీరు కావాలనుకుంటున్నారు కరెంట్ లొకేషన్ మీరు ఎక్కడ ఉన్నారు. కరెంట్ లొకేషన్ అంటే ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ అడ్రస్, అది హైదరాబాద్ విజయవాడ ఎక్కడైతే అక్కడ, ఢిల్లీయా అనేది మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి స్టేట్, ఏ స్టేట్ లో ఉంటున్నారు మీరు ఎంటర్ చేయాలి. డిస్టిక్, ఏ డిస్టిక్ లో ఉంటున్నారో ఎంటర్ చేయాలి. సో ఈ మూడు ఏంటంటే మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏ స్టేట్ లో ఉంటున్నారు, ఏ డిస్టిక్ లో ఉంటున్నారు, ఏ లొకేషన్ లో ఉంటున్నారు అనేది మీరు ఎంటర్ చేయాలి. ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ అంటే మీరు ఎక్కడ జాబ్ చేయాలనుకుంటున్నారు, అంటే ఏ ఏరియాలో చేయాలనుకుంటున్నారు, ఢిల్లీయా, బెంగళూరా, చెన్నైయా, హైదరాబాదా, వైజాగ్, విజయవాడ. సో ఎక్కడ మీరు జాబ్ చేయాలనుకుంటున్నారో అది మీరు ఇక్కడ ఆ ఆప్షన్స్ కొన్ని ఏరియాస్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి అంటే నాకు ఈ ఏరియాస్లో నాకు జాబ్ కావాలని అని చెప్పేసి మీరు ఎంటర్ చేస్తే ఆ ఏరియాలో ఉన్న జాబ్స్ మీకు ఏమున్నాయో అవి చూపిస్తారు. సో అందుకోసం ఇది అడుగుతున్నారు. సో మీరు ఇది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ బటన్ నొక్కండి. సేవ్ బటన్ నొక్కిన తర్వాత ఎక్స్పీరియన్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ మీరు క్లిక్ చేయాలి. ఎక్స్పీరియన్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది. మీరేంటి ఫ్రెషరా లేకపోతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ జాబ్ చేస్తూ ఉన్నారా అనేది దాన్ని బట్టి మీరు ఇది క్లిక్ చేయాలి. మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని క్లిక్ చేయండి. లేదు మేము ఫ్రెషర్ కాదనుకుంటే ఈ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాలి. మొదటి కరెంట్ కంపెనీ, మీరు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం ఏదైతే ఉందో మీరు ఏం చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. కరెంట్ డిజిగ్నేషన్, ప్రోగ్రామ్ మేనేజర్, మీ డిజిగ్నేషన్ ఏంటి, ప్రస్తుతం మీరు చేస్తుంది ఏంటి, ప్రాజెక్ట్ మేనేజర్ అనో, డెవలపర్ అనో, హెచ్ఆర్ అనో, ఏవైతే మీరు ప్రస్తుతం మీరు చేస్తున్న మీ డిజిగ్నేషన్ ఉందో ఆ డిజిగ్నేషన్ ఎంటర్ చేయాలి. సో టోటల్ ఎక్స్పీరియన్స్ ఆ డిజిగ్నేషన్ లో మీకు ఆ జాబ్ లో మీకు ఎన్ని ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉందో ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. అలాగే వర్కింగ్ జాబ్ లో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఏ మంత్ ఏ ఇయర్ లో జాయిన్ అయ్యారో ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. అలాగే ప్రస్తుతం మీ యొక్క శాలరీ ఎంతో మీరు ఎంటర్ చేయాలి. మంత్లీ శాలరీ ఎంత, మీకు సంవత్సరానికి వచ్చేటప్పటికి ఇయర్లీ మీకు ఎంత వస్తుంది అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు కొత్త జాబ్ అప్లై చేసుకుంటే ఆ జాబ్కి మీరు శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. మంత్లీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇయర్లీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో మీరు అక్కడ ఎంటర్ చేయాలి. అండ్ నోటీస్ పీరియడ్ ఎంటర్ చేయాలి. సో మీరు కొంతమంది 1-2 కంపెనీస్ లో పనిచేస్తారు. మీరు పనిచేసింది ఒక కంపెనీ అయితే ఆ కంపెనీ డీటెయిల్స్ మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. లైక్ వర్కింగ్ ఇయర్స్, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు వర్క్ చేశారు, ఏ ఏరియాలో, అంటే మీరు డెవలప్మెంటా లేకపోతే బిజినెస్ లేకపోతే ఏ ఏరియాలో వర్క్ చేశారో ఆ యొక్క ఫంక్షనల్ ఏరియాని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు కొన్ని డీటెయిల్స్ చూపిస్తారు. డెవలపరా లేకపోతే ఏంటి, హెచ్ఆర్ అనేది మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. అండ్ అలాగే కింద కూడా మీరు ఒకవేళ మీరు వేరు కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీలో కూడా ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అంటే మీకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని మీరు వాళ్ళకి చెప్తున్నట్టు. సో ఇవన్నీ చేసిన తర్వాత మీరు సేవ్ బటన్ నొక్కండి. సేవ్ బటన్ నొక్కినప్పుడు ఈ విధంగా మీకు ప్రొఫైల్ కంప్లీట్నెస్ అనేది చూపిస్తుంది. అంటే 80% మనం కంప్లీట్ చేసాం, 81% మనం కంప్లీట్ చేసాం. సో ఇలా కంప్లీట్ చేసిన తర్వాత ఈ పైన హోమ్ బటన్ ఉంది కదా, ఈ పైన హోమ్ బటన్ మీరు క్లిక్ చేయండి. ఈ పైన హోమ్ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఏ జాబ్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు వరకు మీరు ఏం చేశారు, రిజిస్ట్రేషన్ అవ్వారు, అలాగే ప్రొఫైల్ బిల్డింగ్, మీ యొక్క ప్రొఫైల్ అనేది ఈ యొక్క వెబ్సైట్ లో బిల్డ్ చేసుకున్నారు. సో మీ యొక్క ప్రొఫైల్ తగ్గట్టుగా, మీ యొక్క రెజ్యూమే తగ్గట్టుగా, మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా కొన్ని జాబ్స్ అనేది ఈ యొక్క వెబ్సైట్ మీకు చూపిస్తాం. ఏ కంపెనీస్ లో ఏ రోల్స్, ఏ జాబ్స్ ఖాళీగా ఉన్నాయో, మీకు వేకెన్సీస్ ఉన్నాయో ఈ యొక్క వెబ్సైట్ మీకు చూపిస్తుంది. సో అందులో
ఆ యొక్క డీటెయిల్స్ అనేది ఉంటుంది. ప్రతి జాబ్ కి, ప్రతి వేకెన్సీకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ మహేంద్రాస్ అనే కంపెనీకి, మహేంద్ర ఎడ్యుకేషనల్ ప్రైవేట్ అనే కంపెనీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ కావాలా, నాన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కావాలా అనే డీటెయిలింగ్ కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే శాలరీ ఎంత ఇస్తారు, వారు ఇయర్లీ వచ్చి ఎంత ఇస్తారు అనేది ఇక్కడ ఉంటుంది. క్వాలిఫికేషన్ ఏంటనేది, వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, 12+ లేకపోతే డిప్లొమా, గ్రాడ్యుయేటా అనే విషయాలని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తారు. అలాగే లొకేషన్, జాబ్ లొకేషన్ ఎక్కడో కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇక్కడ పక్కనే అప్లై ఆప్షన్ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ జాబ్ మీకు మీ రోల్ కానీ మీకు సెట్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసి అప్లై బటన్ నొక్కగానే అండ్ కింద కొన్ని ఇచ్చారు చూడండి ఆప్షన్స్. సో ఈ జాబ్ లొకేషన్ మీ ఫ్రెండ్స్ కో, లేకపోతే మీ బ్రదర్స్ కో, మీ సిస్టర్ కో సెట్ అవుద్ది అనుకుంటే ఈ కింద ఇచ్చిన ఆ యొక్క యాప్స్ ద్వారా మీరు వాళ్ళకి ఈ నోటిఫికేషన్ సెండ్ చేయొచ్చు. సో అలాగే అప్లై ఈ యొక్క అప్లై ఆప్షన్ నొక్కితే, ఈ అప్లై ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు కింద ఇలా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆ యొక్క కంపెనీలో ఏ కంపెనీకి అయితే మీరు అప్లై చేశారో ఆ కంపెనీ అప్లై ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అనే రోల్కి ఇక్కడ వేకెన్సీ ఉంది. సో ఏ కంపెనీయో, జాబ్ టైటిల్ ఏంటో ఇక్కడ మనకు ఉంది, ఏ కంపెనీయో ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఈ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్లో ఏం చేయాలి, ఏం వర్క్స్ ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేశారు. క్లియర్ గా చదువుకొని మీ జాబ్ కి మీకు సెట్ అవుద్దా, మీరు ఆ స్కిల్స్ మీలో ఉన్నాయి అన్ని చూసుకొని కింద అప్లై ఫర్ ద పొజిషన్, ఈ యొక్క పొజిషన్ కి మీరు అప్లై చేస్తున్నట్టు కింద అప్లై ఫర్ ద పొజిషన్ మీరు క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ యు ఆర్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ ద పొజిషన్, ఆ కింద ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు గ్రీన్ కలర్ లో నోటిఫికేషన్ వస్తుంది. ఏంటి, ఈ జాబ్ కి మీరు అప్లై చేస్తారు అని ఈ యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఆ పైనే అప్లైడ్ జాబ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. హోమ్ పక్కన అప్లైడ్ జాబ్స్ అని ఆప్షన్ ఉంటుంది. అప్లైడ్ జాబ్స్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే పేజ్ అనేది మళ్ళీ ఈ విధంగా ఉపయోగపడుతుంది. అంటే ఇందులో ఏముంటాయంటే మీరు అప్లై చేసిన చెప్పాలంటే, సో ఈ విధంగా మీరు కొన్ని జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. అలా అప్లై చేసిన జాబ్స్ యొక్క డీటెయిల్స్, మీరు ఏ కంపెనీకి మీరు అప్లై చేశారో ఆ యొక్క జాబ్స్ అన్ని ఈ అప్లైడ్ జాబ్స్ లో ఉంటాయి. ఈ అప్లైడ్ జాబ్స్ కేటగిరీలో మీరు అప్లై చేసిన కంపెనీస్ యొక్క డీటెయిల్స్ అనేది ఉంటాయి. ఏ జాబ్ కి మీరు, ఎందుకంటే ఇందులో మీకు వాళ్ళు మిమ్మల్ని తీసుకున్నారా, మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారా అనే ఎవ్రీ డీటెయిలింగ్ అనేది మీకు ఇందులో ఉంటుంది. ఇక్కడ మనం చూసాం కదా, జాబ్ టైటిల్ డీజిల్ మెకానిక్ అనుకోండి. సో ఈ కంపెనీకి మీరు సెలెక్ట్ అయ్యారా, మీకు ఇంటర్వ్యూ ఉందా, లేకపోతే ఇన్ ప్రాసెస్లో ఉన్నారా, షార్ట్ లిస్ట్లో ఉన్నారా అనేది ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క స్కై బ్లూ కలర్ దీంట్లో మనకి కనిపిస్తుంది. అప్డేట్ అంటే జాబ్ స్టేటస్ ఏంటి, జాబ్ అప్డేట్ అనేది వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు ఎప్పటికప్పుడు. సో ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్లో ఉంటే మీకు ఇంటర్వ్యూకి పిలవడానికి వాళ్ళు మీరు ఇచ్చిన మెయిల్కి, మీరు ఇచ్చిన ఫోన్కి SMS ద్వారా వాళ్ళు మెసేజెస్ సెండ్ చేస్తారు. సో ఈ విధంగా కంపెనీ నుంచి మీ యొక్క ఈమెయిల్కి, మీ యొక్క మొబైల్కి ఈ విధంగా మీ మెసేజెస్ అనేది వస్తుంది. సో నోటిఫికేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. ప్రతిదీ మీరు అప్లై చేసింది ఆ కంపెనీ నుంచి మీకు మెయిల్ వస్తుంది. అలాగే ఇంటర్వ్యూ ఎప్పుడు, ఏ టైంకి ఉంటుంది, ఎవరు చేస్తారు, ఆ యొక్క ఇంటర్వ్యూ లొకేషన్ ఏంటి, ఆన్లైన్ ఆఫ్లైన్, ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్డ్ ఉంటుంది. ఈ విధంగా మీకు మెయిల్ అనేది వస్తుంది. సో దానికి మీరు ఆ ఇంటర్వ్యూ కానీ మీరు అటెండ్ అయ్యి అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటే తర్వాత ఇక్కడ మీకు సెలెక్టెడా, నాన్ సెలెక్టెడా అనే ఆప్షన్ సేమ్ మనం ఇందాక షార్ట్ లిస్ట్ ఆప్షన్ చూసాం కదా, ఆ విధంగానే సెలెక్టెడా, నాన్ సెలెక్టెడా, క్వాలిఫైడా, డిస్క్వాలిఫైడా అనే ఆప్షన్ మనకి చూపిస్తుంది. అంటే మీ స్కిల్ తగ్గట్టుగా మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేశారా లేకపోతే రిజెక్ట్ చేశారా అనే విషయాలు కూడా మనకి ఇది క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఎవ్రీథింగ్ డీటెయిల్ గా ఈ యొక్క వెబ్సైట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. సో చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. మీరు అంత కష్టపడి ఏమేమి ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ మీరు మీ యొక్క ప్రొఫైల్ ని మీరు ఎంటర్ చేస్తే మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా, మీ యొక్క స్కిల్ తగ్గట్టుగా ఇది జాబ్స్ ని మీకు ఇస్తుంది. ఆ రీతిగానే ఆ జాబ్ సంబంధించిన ఏమైందో ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మెయిల్ కి, మీ యొక్క ఫోన్ నెంబర్ కి SMS ద్వారా పంపిస్తుంది. సో అవే కాకుండా మీకు ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ ని ఏమేమి ఉన్నాయో మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు పంపిస్తుంది. సో ఈ విధంగా ఈ యొక్క కౌశల్ సంఘం NC
ఎన్ఎస్డిసి జాబ్ ఎక్స్. ఈ యొక్క ఎన్ఎస్డిసి జాబ్ ఎక్స్ మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇక కౌశల్ సంఘం అనే పేరుతో, అనే నేమ్ తో వీళ్ళు ఇక మన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి, మన కెరియర్ ని సక్సెస్ చేయడానికి వీళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. ఇందులో మనము ఏ ఫీజు మనం పే చేయక్కర్లేదు, ఏ సబ్స్క్రిప్షన్ తీసుకోక్కర్లేదు, ఇదంతా ఫ్రీ. ఈ యొక్క వెబ్సైట్ అనేది లేదా రాబోతున్న ఈ యాప్ అనేది చాలా ఫ్రీ. మనం ఫ్రీగానే లాగిన్ అవ్వచ్చు, ఫ్రీగానే మనం అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ 24, 28 ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకొని మీ యొక్క కెరియర్ ని డెవలప్ చేసుకో. ఇది జాబ్ లేని వారికి మాత్రమే కాదు, జాబ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ స్కిల్ ఆధారంగా వారి ఇంకా హయ్యర్ పొజిషన్స్ వెళ్ళడానికి ఈ యొక్క వెబ్సైట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ఏ విధంగా వాళ్ళ స్కిల్ ని డెవలప్ చేసుకోవాలో ఇది టీచింగ్, ఈ యొక్క ట్రైనింగ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఒక బెస్ట్ ఎంప్లాయీస్ తో మీకు కొన్ని సజెషన్స్ ఇప్పిస్తారు. ఏం చేస్తే బాగుంటది, ఏ కోర్స్ చేస్తే బాగుంటది, ఇలా అనేక విషయాలు ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. అలాగే మన కెరియర్ ని బెస్ట్ గా బిల్డ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి గొప్ప ఆపర్చునిటీని మీరు అస్సలు వదులుకోవద్దు. మొదటిగా మీరు రిజిస్టర్ అవ్వండి. మీ యొక్క మొబైల్ నెంబర్తో, ఈమెయిల్తో రిజిస్టర్ అవ్వండి, సెర్చ్ చేయండి, అప్లై చేయండి అండ్ మీ యొక్క లైఫ్ ని బెటర్ చేసుకోండి. సో చూసారుగా ఎన్సిడిసి జాబ్ ఎక్స్ ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. సో మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు ఈ ట్రెండ్ కరో ఛానల్ ద్వారా తీసుకువస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.